గౌరవ శాసనసభ్యులు మీరు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం సూటిగా చెప్పాను అధ్యక్ష. వివరాలు ఏమైనా ఉంటే సెపరేట్గా గౌరవ సభ్యులు పంపిస్తే ప్రభుత్వానికి తప్పనిసరిగా నేను యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే గౌరవ సభ్యులు గతంలో కూడా నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇదే యూనివర్సిటీకి, కానీ వేరే ఇష్యూస్ పైన నాకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అది కూడా నేను అది కూడా రివ్యూ చేసి నేను ఈ హౌస్కి వస్తాం కూడా జరిగింది అధ్యక్ష. సార్ చెప్పినట్లు ఏంటంటే గౌరవ సభ్యులు చెప్పినట్లు నేను సభ్యుడిని కోరేది ఏ కాలేజ్కి ఇట్లా పర్మిషన్ ఇచ్చారు ఆ వివరాలు ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురామని నేను కోరుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ అఫిలియేషన్ అనేది ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క విధానం పాటిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి అటానమీ ఇస్తాం కనుక అది స్టాండర్డైజేషన్ కూడా చేసేదానికి ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకొద్దాం అనేది ఈ ప్రభుత్వం ప్రయత్నం. అంతేకాకుండా ఇది మొత్తం డిజిటైజ్ చేసి కేవలం కాలేజీలే కాదు, రేపు జూనియర్ కాలేజీలు కానీ పాఠశాలలో కానివ్వండి ఎఫిలియేషన్ అంతా స్ట్రీమ్ లైన్ చేసి ఆన్లైన్ పెట్టి ప్రాపర్ జియో ట్యాగింగ్ విత్ ఫొటోస్ వీడియోస్తో కూడా పెట్టాలనేది ప్రభుత్వం తీసుకుంటుంది, నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం అధ్యక్ష. ఇంకా ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎవరో సభ్యులు చెప్పారు, ఇప్పటికీ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా మార్పులు చేర్పులు చేశాం. త్వరలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా మేము మార్పులు చేర్పులు చేయబోతున్నాం. నెక్స్ట్ అండి క్వశ్చన్ నెంబర్